హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నువ్వుల సాగు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి నువ్వులు వేసే ముందు వచ్చేసి పొలాన్ని 4 సార్లు బాగా కలిగేది ఉండాలి. భూమిలో వచ్చేసి విత్తనం వేసే ముందు వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మొలకెత్తినాక దీనికి గడ్డి మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది. అది నీటి పారుదల వసతి ఉన్న వాళ్ళు మాత్రమే. నీటి పారుదల వసతి లేని వాళ్ళు అయితే స్ప్రే చేయాల్సిన పని ఏం లేదు. దీనికి వచ్చేసి పిండి మిగతాలు స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి పురుగుకి వచ్చేసి దీనికి ఎస్పేటు మరియు రోగరు స్ప్రే చేయొచ్చు. అలాగే సైపరిమితం కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి తొలి ఫస్ట్ నెల వచ్చేసి అంత పెరగదు. నెల దాటినాకనే పెరగడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఒక ఎకరాకు వచ్చేసి 2.5 kg నుంచి విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. ఇవి బియ్యంలో కానీ బియ్యపు నూక లేదా ఇసుకలో కలిపి చల్లడం కానీ విత్తుకోవడం కానీ జరుగుతుంది. అప్పుడు మాత్రం పతలాగా పడుతుంది. సన్నగా ఉంటాయి కాబట్టి గింజలు మెండు పడకుండా సరిపోయే విధంగా పడడం జరుగుతుంది. ఈ పూత దశలో వచ్చేసి ఈ లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి సైపర్ అనే మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎస్పేట్ కానీ రోగ స్ప్రే చేసినట్టయితే పురుగు గుత్తపోయే అవకాశం ఉంది. ఈ ఒక ఎకరాకు వచ్చేసి 5 నుంచి 6 క్వింటాలు దిగుబడి రావడం జరుగుతుంది. ఈ డిసెంబర్లో ఇది ఎత్తడం వల్ల ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇట్లా డిసెంబర్ ఎత్తడం జరిగింది. వీటికి వచ్చేసి నీటి వసతి ఉన్న వాళ్ళు ఈ పంట అయిపోయేలోపు 2 తళ్ళు అందించవలసి ఉంటుంది. 2 తళ్ళు అందించినట్టయితే అవుటను బాగా వచ్చి పెరుగుదల బాగానే ఉంటుంది. నీటి తడి అందించేటప్పుడు డిఏపి మరియు పొటాసు సూపరు ఈ 3 కలిపి వేయాలి. అప్పుడు బరువు బాగానే వచ్చి అవుటను బాగానే వచ్చే అవకాశం ఉంది. కాయలు కూడా సైజు బాగానే వస్తాయి. ఇది వచ్చేసి ఆల్రెడీ మనకు గింజ స్టార్ట్ అయ్యి ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ డ్యామేజ్ వస్తుంది. కాయలని డ్యామేజ్ రావడం జరుగుతుంది. దీనికి పురుగు మందు స్ప్రే చేసినట్టయితే ఈ డ్యామేజ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. మగ్గ ఎండిపోవడం కూడా జరుగుతుంది. దీనికి ఎక్కువ ఎస్పేట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ మచ్చ తెగులకు గాను సాప్ స్ప్రే చేసినట్టయితే ఈ మచ్చ తెగులు ఎరుకుల తెగులు కూడా అరికెట్టే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.